ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనము సంపూర్ణ కార్తీక మహాపురాణమును పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు కార్తీక మాసంలో 10వ రోజు దశమి తిథి కాబట్టి 10వ రోజు అధ్యాయములు పారాయణం చేసుకుందాము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 10వ రోజు పారాయణము 19వ జ్ఞానసిద్ధ ఉవాచ. జ్ఞానసిద్ధుడనే ముని శ్రీ మహావిష్ణువును ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా, సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత, మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాల్ములు గలవాడా, నీకు నమస్కారము. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటెనూ పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆదిని మధ్యలోనూ తదనంతరము కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు, యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి. ఆత్మవాచ్యుడవు, అఖిల వంధ్యుడవు, మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చేయి. దయామితివై నన్ను నిత్యము పాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు తండ్రి అంటూ ప్రార్థించాడు. ఇంకా ఈ విధంగా ప్రార్థించాడు. హే శుద్ధచరిత ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమహంసవతి, పూర్ణాత్మ, గుణాతీత, ఓ గురు, దయామయ, విష్ణో, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధుహృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నా నమస్కారము. సృష్టి స్థితి లయకర, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాల యందు భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకు ఇవే నా ప్రణామాలు. వేదాల చేత గాని, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, విభీషణుడు, ఉద్ధవుడు, గజేంద్రుడు మొదలైన భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు కూడా నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు అంటూ భక్తి పారవశ్యంతో శ్రీ మహావిష్ణువుని కీర్తించాడు. ఈ విధంగా ఎడతెరిపి లేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ విష్ణుమూర్తి ఈ విధంగా అన్నాడు. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడను అయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడు జ్ఞానసిద్ధుడు ఈ విధంగా అంటున్నాడు. హే జగన్నాథ, నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అనగా నీ వైకుంఠలోకాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని విష్ణుమూర్తి దీవించి
ఆ యొక్క తాక్ష్యవాహనుడైన శ్రీహరి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతూ ఉన్న ఈ నరలోకములో అనగా మాలవలోకములో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. ఓ సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయండి. చాతుర్మాస్య వ్రతాచరణ చేయని వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయం ఏదీ కూడా లేదు. నేను వాటన్నిటికీ కూడా అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రాంశతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలముల యందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. ఈ కథ అంతా కూడా అంగీరస మహాముని స్తంభము నుంచి ఉద్భవించినటువంటి ఉద్భూత పురుషునికి చెబుతూ ఉన్నాడు. మళ్ళీ అంగిరసముని ఈ విధంగా అంటున్నాడు. ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతులు వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్య, గోత్రహత్యా ఫలాన్ని, కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. 19వ సమాప్త. 19వ అధ్యాయము సమాప్తము. ఇప్పుడు 20వ అధ్యాయము అనగా 20వ అధ్యాయము పారాయణం చేసుకుందాము. ఈ కథాంతము కూడా ఈ కార్తీక పురాణమును మొత్తము ముందు నుంచి వశిష్ఠ మహర్షి జనకుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా చెబుతూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వశిష్ఠుని యొక్క ప్రస్తావన వచ్చింది. వశిష్ఠుడు జనకుని కోరికపై మళ్ళీ కార్తీక మహత్యాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ మిథిలా రాజ్య దౌరేయ, ఈ కార్తీక మహత్యమును గురించి అత్రి అగస్త్యుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరికథను వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రము కానీ, ఆరోగ్యానికి ఈడైన ఆనందము కానీ, హరికి సాటి అయిన దైవము కానీ, కార్తీకముతో సమానమైన నెల కానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు కూడా సమకూరుతాయి, నెరవేరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణు భక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు ఉదాహరణగా పురంజయుని యొక్క ఇతిహాసాన్ని చెబుతాను విను అంటూ అత్రి మహాముని అగస్త్య మహామునికి పురంజయుని యొక్క కథను ఈ విధంగా చెబుతున్నాడు. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవబ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ, కురుజాదులు అనేక మంది ఏకమై వచ్చి చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శస్త్ర అస్త్రాలతో సంపన్నమైనది
అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథగజ తురగ పదాతులు అనబడే 4 రకాల బలముతో నగరము నుండి బయటకు వచ్చి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మాహత్యే 19 అధ్యాయౌ సమాప్తః. 19-20 అధ్యాయములు సమాప్తములు. 10వ రోజు దశమి తిథి నాటి పారాయణం సమాప్తము. ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ కార్తీక మహాపురాణమును మన ఛానల్ ద్వారా వినండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.